Hello everyone, welcome to Group Sadda YouTube channel. This is Riyaz. So RRB NTPC post ki సంబంధించి మనకి రీసెంట్ గా డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అందులోని RRB NTPC UG కి అండ్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన వ్యాకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలో రావచ్చు. సో RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కి సంబంధించి ఏజ్ ఎలా ఉండాలి అండ్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, సిలబస్ ఎలా ఉండాలి, దాని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనకి పోస్ట్కి వస్తే మనకి RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ లో 4 క్యాడర్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సెకండ్ వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్. సో దీనికి శాలరీ వచ్చేసి ఇనిషియల్ పే వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి 21,700 అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి 19,900 అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి 19,900 అండ్ ట్రైన్స్ క్లర్క్ కి 19,900. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ వీటి గురించి అయితే మనం లాస్ట్ లో తెలుసుకుందాం. సో ఏజ్ ఎలా ఉండాలి, సో 18 to 33 అన్ని పోస్టులకు అయితే 18 to 33 ఫర్ జనరల్ కేటగిరీకి 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ మనకి డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఏజ్ ఎలా ఉండాలి, సో ఏజ్ గురించి అయితే ఇక్కడ తెలుసుకున్నాం. క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి తెలుసుకుందాం. సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ 12th మీన్స్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఓకేనా, ఇంటర్మీడియట్ చేసి ఉండాలి +2 స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ కి సరిపడా ఈక్వల్ గా ఉండే క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ SC STకి అయితే 5 years. సో నెక్స్ట్ చూద్దాం, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అయితే ఉన్నాయి. సో CBT 1 ఉంటుంది అండ్ CBT 2 ఉంటుంది అండ్ తర్వాత మెడికల్ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్లు కూడా ఉంటాయి అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. సో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అన్ని అయితే తెలుసుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. సో జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 30 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 questions. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 marks. సో 90 minutes ఫర్ నార్మల్ పీపుల్. ఫర్ ఎలిజిబుల్ PWD క్యాండిడేట్స్ కి అయితే 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటైతే ఉంది, ద ఫస్ట్ స్టేజ్ CBT ఈజ్ ఆన్ స్క్రీనింగ్ నేచర్ అండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్, ఆ స్టాండర్డ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, ద నార్మలైజ్డ్ స్కోర్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ CBT షెల్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ CBT 2 యాజ్ పర్ దేర్ మెరిట్. సో మనకి CBT 1 లో వచ్చిన మార్క్స్ ప్రకారం మనకి CBT 2 కి ఎలిజిబుల్ అయితే చేస్తారు. సో ఈ మార్క్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ CBT 2. ఇక్కడ చూద్దాం, ఈ మార్క్స్ ఏవైతే CBT 1 లో వచ్చిన మార్క్స్ అయితే ఉన్నాయో సో అవి ఫైనల్లో అయితే కలపరు. సో జస్ట్ CBT 1 అనేది స్క్రీనింగ్ నేచర్. సో ఇందులో క్వాలిఫై అయితేనే మనకి CBT 2 కి అలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి CBT 2 అండ్ సిలబస్ చూద్దాం. CBT 1 యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. సో ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఈ 3 steps, ఈ 3 parts నుంచి 3 subjects నుంచి అయితే మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో అండ్ ఈ అన్రిజర్వ్డ్కి వచ్చేసి 40% అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40%, ఓబీసీ నాన్ క్రిమినల్స్కి 30%, SCకి 30%, STకి 25% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. సో CBT 2కి చూద్దాం. సో సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ టెస్ట్ లో మనకి ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు అంటే, total number of candidates to be shortlisted shall be 15 times the community wise. Suppose మనకి OBC కేటగిరీలో అజ్యూమ్ 50 పోస్టులు అయితే ఉన్నాయి అనుకోండి, అజ్యూమ్ 50 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి CBT 2కి ఎలా మనకి ఫిల్టర్ చేస్తారు అంటే 15 times. సో 50 into 15 అంటే 750 మందిని అయితే CBT 2కి సెలెక్ట్ చేస్తారు. సో ఇలాగా వాళ్ళు 15 times కమ్యూనిటీ వైజ్
ని అయితే మనకి CBT 2కి ఎలిజిబుల్ చేయడం జరగద్ది. ఓకేనా. సో CBT 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో 90 మినిట్స్, ఈ ఎగ్జామ్ కూడా 90 మినిట్స్. సో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ నుంచి 35 క్వశ్చన్స్, టోటల్ 120 క్వశ్చన్స్ మీద అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ లో అయితే మనకి ఫుల్ మార్క్స్ అండ్ మాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. సో ఈ ఎగ్జామ్ మీదనే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరగద్ది. సో CBT 2 విషయానికి వస్తే ఇది. అండ్ CBT 2 యొక్క సిలబస్ అయితే చూద్దాం. CBT 2లోని 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT 1కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, అండ్ CBT 2కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే పర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇందులో కూడా మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్కి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ నాన్కి 30%, SC 30%, ST 25%. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ విషయం చూడండి. ద నార్మలైజ్డ్ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద సెకండ్ స్టేజ్ CBT షల్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ విచ్ డు నాట్ హ్యావ్ typing skill test. For the post having typing skill test, the normalized marks scored by the candidate in the second stage CBT shall be used for shortlisting candidate for typing skill test. ఓకేనా. సో దీని గురించి, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ కొన్ని పోస్టులకైతే అన్ని పోస్టులకైతే ఎగ్జామ్ అయితే సేమ్, CBT 2 అండ్ CBT 1 సేమ్ ఫర్ ఆల్ పోస్ట్. బట్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అని ఒకటి ఉంది. సో స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి, ఈ 2 పోస్టులకే మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే CBT 2 క్వాలిఫై అవుతారో, సో వాళ్ళు ఎవరైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ని ఆప్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో CBT 2 క్వాలిఫై అయ్యాక ఈ ఎగ్జామ్, ఈ స్కిల్ టెస్ట్ ని కూడా వాళ్ళు క్వాలిఫై అయితేనే వాళ్ళు మెడికల్ కానీ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ అలో చేస్తారు. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇందులో మనకి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ కమ్ టైపిస్ట్ కి టైపింగ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది. మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షల్ నాట్ బి యాడెడ్ ఫర్ మార్క్స్ మెరిట్. సో లాస్ట్ మెరిట్ లిస్ట్ లో అయితే లైక్ CBT 1 లాగా ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ మార్క్స్ ని కూడా అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అయితే యాడ్ చేయరు. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ వరకే. సో అన్ని పోస్టులకి అయితే కాదు, ఓన్లీ ఈ 2 పోస్టులకి అయితే క్వాలిఫైయింగ్ నేచర్ గా అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది. సో ఇందులో క్వాలిఫైయింగ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కి ఎంత మందిని ఫిల్టర్ చేస్తారు అంటే ఈక్వల్ టు 8 టైమ్స్. ఇందాక చెప్పాం కదా, సపోజ్ 50 మంది కనుక కేటగిరీ వైజ్ లో పోస్టులు ఉంటే 50 × 8 టైమ్స్ గా అయితే 400 మెంబర్స్ అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ కి అలో చేయడం జరగద్ది. సో ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ డీటెయిల్స్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute. 30 words టైప్ చేయాలి 1 minute లో. ఇన్ ఇంగ్లీష్ లో అయితే 30 words 1 minute లో టైప్ చేయాలి. అండ్ 25 words per minute ఇన్ హిందీ. ఇన్ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ అండ్ స్పెల్ చెక్ ఫెసిలిటీ. స్పెల్ చెక్ ఫెసిలిటీ అండ్ ఎడిటింగ్ టూల్స్ యూజ్ చేయకుండా ఒక వ్యక్తి ఇంగ్లీష్ లో 30 words లో పర్ మినిట్ లో 30 words అయితే టైప్ చేయాలి. అండ్ హిందీ వచ్చిన వ్యక్తి అయితే 25 minutes పర్ మినిట్ లో అయితే మనం టైప్ చేయాలి వాళ్ళ పర్సనల్ కంప్యూటర్ లో. సో ఇది గనక మనం క్వాలిఫై అయితే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మెడికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది ప్రాసెస్. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మనకి 1:1 లో అయితే కాల్ చేస్తారు. సో 50 పోస్టులు ఉంటే 50 మందిని కాల్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అలౌ చేస్తారు. సో ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ తర్వాత ఇంకా డైరెక్ట్ జాబ్. సో తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయి అని చూద్దాం. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. సో లాస్ట్ అయితే డిస్కస్ చేసుకున్నామని. సో మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి C2 లెవెల్ ఉండాలి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి C2 ఉండాలి. సో ట్రైన్స్ క్లర్క్ కి A3 ఉండాలి. సో ఈ B2, C2, A3 ఏంటి అంటే సో ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్ గా. సో A3 అంటే డిస్టెంట్ విజన్. సో దూరదృష్టి 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. పవర్ ఆఫ్ లెన్సెస్ 2D 2 డయాప్టర్ కంటే పవర్ మనకి ఎక్కువ ఉండకూడదు. సో 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. 6/9 అంటే చూడండి మనకి
ఇది చదవగలగాలి, దీన్ని మనం చదవగలగాలి. 6/9 అంటే సో ఈ లెటర్స్ని మనం చదవగలగాలి. సో ఇవి చదవగలిగితే మనకి A3కి మనం మెడికల్ స్టాండర్డ్కి మనం ఫిట్ అని. A3 అంటే సో ట్రైన్స్ క్లర్క్కి మనం ఫిట్ అని. ఓకేనా. సో నెక్స్ట్ నియర్ విజన్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉండాలి. ఆ తర్వాత కలర్ విజన్ పెడతారు, బైనాకులర్ విజన్, నైట్ విజన్, మియోఫైట్ విజన్. సో ఇవన్నీ క్వాలిఫై అయితే మీరు ఈ ట్రైన్స్ క్లర్క్ పోస్ట్ని అయితే క్రాక్ చేయగలరు. సో B2 లెవెల్. సో 6/9 ఉండాలి ఆర్ 6/12, 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. 6/9 అయితే విత్ గ్లాసెస్, 6/12 అయితే వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎగ్జీడ్ 4 డయాప్టర్ కంటే మన పవర్ లెన్స్ యొక్క పవర్ 4 డయాప్టర్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో నియర్ విజన్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. సో వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్. సో ఇందులో అంట B2 లెవెల్ పోస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లో రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఉంటుందంట. సో దానికి సంబంధించి మస్ట్ పాస్ ఫర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ టెస్ట్. బైనాకులర్ విజన్ టెస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా పాస్ అవ్వాలి. సో B2 కేటగిరీ మెడికల్ స్టాండర్డ్కి వచ్చే పోస్టులు వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా బైనాకులర్ విజన్ పాస్ అవ్వాలి. సో C2 ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెన్స్ విజన్ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్. 6/12 విత్ గ్లాసెస్ అయితే 6/12 చూడగలగాలి. సో నియర్ విజన్ వచ్చేసి 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇందులో కూడా క్లోజ్ వర్క్ అయితే రిక్వైర్డ్ అవసరం అయితే ఉంది. సో దానికి సంబంధించిన C2 స్టాండర్డ్ అయితే ఇది. సో ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంది. ఎవరైతే INTPC అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ద్వారా సో వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాలి. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లాజిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A3. సో ఈ A3 పోస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రైన్స్ క్లర్క్ కి అప్లై ఆప్ చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు లాజిక్ సర్జరీ గనక చేసుకున్నట్లయితే ఆర్ ఇంకేదైనా సర్జరీ గనక ఐకి చేసుకుని సో వాళ్ళ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సైట్ ని తగ్గించుకోవాలని చెప్పి చాలా మంది లెన్స్ అలా వేసుకుంటారు కదా, సర్జరీస్ చేసుకుంటారు కదా. సో అలా చేసుకొని ఉంటే వాళ్ళు ట్రైన్స్ క్లర్క్ అయితే డిస్క్వాలిఫై అవుతారు. ఎయిదర్ మెయిన్స్ వాళ్ళు క్వాలిఫై అయినా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, CBT2 క్వాలిఫై అయినా అండ్ మెడికల్ స్టాండర్డ్స్ లో క్వాలిఫై అయినా కూడా లాజిక్ సర్జరీ చేసుకొని ఉంటే ట్రైన్స్ క్లర్క్ లో అయితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సో candidates who have undergone LASIK surgery or any other surgery procedure to correct refractive error are eligible for the post having medical standards B2 C2 as per condition in railways. సో B2 C2 అంటే ఈ పోస్టులకి, ఈ 3 పోస్టులకి LASIK సర్జరీ చేసుకున్నా పర్వాలేదు. వాళ్ళ సైట్ ని లెన్స్ వేసుకుంటారు కదా తగ్గించుకునేదానికి. సో లేజిక్ సర్జరీ చేసుకున్నా ఆర్ ఇంకేదైనా సర్జరీ చేసుకున్నా పర్వాలేదు. సో ఈ 3 పోస్టులకు అయితే లేజిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. సో ట్రైన్స్ క్లర్క్ అయితే ఎలిజిబుల్ కాదు. సో మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే త్వరలో నోటిఫికేషన్ అయితే రానుంది. సో అందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరికిందని ఆశిస్తూ సో అందరూ కూడా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.